నువ్వక్కడే ఆగు. నేను పిలిచినప్పుడు లోపలికి రా. మంగా, ఆగో. అడుగు ముందుకు వేసావంటే నీకంటే ముందు మీ అమ్మ చచ్చిపోతుంది. మంగా, ఎలా ఉన్నవి? ఒక్క అడుగు దాని వైపు వేసిన ఆ యముడు కంటే ముందు నేనే దాని ప్రాణం తీసేస్తాను. వావ్, వాట్ ఎ లవ్లీ సీన్. చావుకి దగ్గరగా ఉండి దగ్గరగా ఉన్న అమ్మని హత్తుకోలేని కూతురు, చావుకి దగ్గరైన కూతుర్ని ఒళ్ళోకి తీసుకొని ఓదార్చలేకపోతున్న తల్లి. ఇప్పుడు ఇప్పుడు నాకు హాయిగా ఉంది. నా లైఫ్ ని స్పాయిల్ చేసిన మీ ఇద్దరు నా ముందు నిలబడి ఇలా ఏడుస్తుంటే నా పగ చల్లారుతోంది. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. చాలు, సాటిస్ఫై అయ్యాను. ఇంకా మీ సెంటిమెంట్ ని సస్టైన్ చేయడం నా వల్ల కాదు. ఏయ్ మంగా, అవుట్. మేడం, చూసింది చాలు, బయటికి వెళ్ళు. లేదంటే మీ అమ్మని కాల్ చేస్తాను. ఏయ్, గుడ్ బై చెప్పి వెళ్ళవే. మళ్ళీ ప్రాణాలతో మీ అమ్మని చూడలేవు కదా. ఎక్కడికే? ఏయ్, గెట్ అవుట్. లేకపోతే మీ అమ్మని నిజంగానే చంపేస్తాను. గెట్ అవుట్. వద్దు మేడం. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ మంగ ఎవరో నీకు తెలుసా? తను నీకేమవుతుందో తెలుసా? నోర్మోయ్, అదెవరైనా ఐ డోంట్ కేర్. రావే.
ఏయ్, ఆపండి. ఏం జరుగుతుంది ఇక్కడ? అర్ధరాత్రి నా ప్రాపర్టీ ముందు ఈ చలిమంటలేంటి? ఇవి చలిమంటలు కావు, నీ పాపాలను దహించే పవిత్ర అగ్ని జ్వాలలు. ఏంటి నేను చేసిన పాపం? కలత నిద్రలో కన్న కలకు కలవరపడుతూ లేచి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇంకా అర్థం కాలేదా? ఓహో, నాకు వచ్చిన పీడకలకు కారణం నువ్వన్నమాట. ఈ శుద్ర పూజలు చేసి నన్ను భయపెట్టాలనుకున్నావా? నీ తరం కాదు. ఇది క్షుద్ర పూజ కాదు నాయనా, యజ్ఞం. బుల్షిట్. అంటే నా బుజ్జిగాడికి ఆ డిసీజ్ రావడానికి కారణం నువ్వన్నమాట. నాతో తలపడే ధైర్యం లేక నా వాళ్ళను హింసిస్తున్నారా? మీకు దమ్ముంటే నాతో పెట్టుకోండి, నన్ను ఢీకొట్టండి. అంతేకాని నా వాళ్ళ జోలికొచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? హర హర మహాదేవ! సూర్యదేవర జై సూర్య అయితే ఏంటి? నీ అహంకారంతో యజ్ఞగుండాన్ని ఆర్పేస్తావా? అధిక ప్రసంగం చేయకు. అదుపు తప్పి ప్రవర్తించావు. నాకు తిక్కరేగిందంటే ఇక్కడ మనిషి అన్నవాడు ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు. మూర్ఖుడా, హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. ఆ పరమశివుడు మూడో కన్ను తెరిచాడంటే భస్మమైపోతావు. నీకిష్టం వచ్చింది చేసుకో. రేపు తెల్లారి లోపు ఈ ప్లేస్ ఖాళీ చేయాలి. లేదంటే గుడి తలుపులు తెరవటం కాదు కదా, గుడినే కూల్చి పారేస్తా. నా బుజ్జిగాడికి ఏమన్నా జరిగిందో ఒట్టేసి చెప్తున్నా, మీలో ఏ ఒక్కడిని కూడా ప్రాణాలతో వదలను. ఏంటి స్వామి ఈ దురాగతం? ఎందుకు ఇంకా అతన్ని ఉపేక్షిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు పరీక్షిస్తున్నారు? అతని అహం చచ్చే సమయం వచ్చింది. అహం బ్రహ్మాస్మి అనుకునే అతను ఆలయం ఇదం దేహం, జీవమే దైవం అనుకునే క్షణం ఆసన్నమవుతుంది. నీకు
నిజంగా వాడిపై స్వామి భక్తుంటే, వాడు బ్రతకాలని, నిత్యను పెళ్లి చేసుకోవాలని నువ్వు కోరుకుంటే దానికో దారుందిరా. అదేంటంటే వాడితో చెప్పకుండా నువ్వు ఎట్టయినా వెళ్ళిపోవడం. నిత్యతో వాడు కలవాలన్నది నీ కోరిక కాబట్టి నీకోసం నిత్యను పెళ్లి చేసుకుంటాడు. ఆఖరి క్షణాలన్నమాట. గుడ్. సార్ని మేడంని కలపలేకపోయాను. గుడి తలుపులు తెరవకుండా చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. అమ్మకి దూరం అయ్యాను. నేను చేసిన పాపాలకు చావే నాకు సరైన శిక్ష. నేనేవయ్యానో సార్కి తెలియకూడదు. సారు మేడం పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలి. ఒంటరి గమనంతోనే నీ పయనం కొనసాగుతూ ఉంటే, తెలియని అతిథీతూ ఉంటే, నీ మీద చాలే లేదనిపించే నిధిలాగే గోప్యంగా ఉంచే, నీకే శత్రువుగా మారెడుతుందే, నిన్నే వెంటాడే సంగీతం కూడా శంకిస్తూనే మాయా మానవరాగం పాడిందే. చచ్చిపోతాను. అమ్మా, స్వరూప మేడం, జై సారు, అమ్మాయి గారు, నన్ను క్షమించండి. మళ్ళీ నాకు జన్మంటూ ఉంటే తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాను. నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఏరా బుజ్జి, నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావరా? నేనేం తప్పు చేశానురా? నిన్ను కాపాడుకోలేని అసమర్థుని అనుకుంటున్నావా నన్ను? నాకు ఇష్టమైన వాళ్ళందరూ ఎందుకురా నన్ను వదిలేసి వెళ్తున్నారు? నేను ప్రేమించిన వాళ్ళు నాకు దగ్గర కాకుండా ఎందుకురా దూరం అవుతున్నారు? నేను చేసిన పాపమేంట్రా? చిన్నప్పుడు మా అమ్మ, నిన్న నిత్య, ఇప్పుడు నువ్వా? నేనెవరిని ప్రేమించకూడదారా? నాకు ప్రేమ దక్కకూడదా? నేను ప్రేమకు అర్హుణ్ణి కాదారా? చెప్పరా బుజ్జి, నేను బ్రతకూడదారా? ప్రసిద్ధికే రణోత్సవేషు చండికే దయావిహీన భీకరీ దయామశాసు స్ఫురత్ప్రచండ శూరీ
తప్పకుండా 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 ఏంటి పీనుగులేసిన కొంపలా అందరూ ఏడుపు మొహాలు వేసి చూస్తున్నారా? ఒరే సామ్రానే, మనకు తెలియకుండా ఊళ్ళో ఎవరి శవం లేచిందిరా? ఏళ్ళే బతుకున్న శవాల్లా ఉన్నారన్నా. ఏంటి సామే, ఏదో సించేస్తాను పొడిసేస్తాను అన్నావు, ఏం చేసావు? ఆడు ఆర్పేసిన చలిమట ముందు మొగుడు సచ్చిన విధవలాగా కూర్చున్నాడు అన్నా. కుర్ర వెదవల్లారా, స్వామీజీని పట్టుకొని ఏమిట్రా మాటలు? స్వామీజీయా? అయ్యి బాబో, ఏకనయ్యో ఏ శివుడో రావుడో అనలేదు. ఈయన నిజంగా స్వామీజీ అయితే ఈ పాటి గుడి తలుపులు తెరుచుకోవాలి కదా, తెరుచుకోలేదా? ఈ రోజు తెరుచుకుంటాయని చెప్పారు కదా. ఆ చెప్పాడు చెప్పాడు. అరే సామ్రానే, ఇప్పుడు టైం ఎంత అయిందిరా? 8:30 అయిందన్నా. ఎన్ని గంటలకు తెరుచుకుంటాయని చెప్పాడు? 9:45 అంటే ఇంకా గంటంపావు మాత్రమే ఉంది. ఈ లోపు గుడి తలుపులు తెరుచుకున్నాయో ఈయన నిజంగా స్వామీజీనే. మన చేతులెత్తి ఆయన కాళ్ళకు దండం పెట్టొచ్చు. తెరుచుకోలేదో ఈయన దొంగ స్వామి, మనల్ని మోసం చేయడానికి వచ్చాడని చెప్పి మన చేతులకి పని చెప్పొచ్చు. గడువు దాటాక ఎలాగో ఇద్దరి సంగతి నేను చూసుకుంటా. పదండ్రా.